సో హాయ్ గైస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సృజన్స్ పిఓవి. అండ్ ఇప్పుడు ఈరోజు వచ్చేసరికి నేనైతే మా బీటెక్ ఫ్రెండ్స్తో కొంచెం బయటికి చిల్ అవ్వడానికి అయితే వెళ్తాను అనమాట. సో దాని వ్లాగ్ అయితే మోటో వ్లాగ్ టైప్ అయితే అనుకోండి. ఎక్కడికి వెళ్తాను ఏంటని కూడా చూపిస్తాను. నేను ఆల్రెడీ ఆ లొకేషన్కి అయితే వెళ్ళాను ఫస్ట్. సో మళ్ళీ ఐ మీన్ ఆ లొకేషన్ వ్లాగ్ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను, మళ్ళీ చేస్తాను. మ్యాక్సిమం అదే అనుకుంటున్నాం. మళ్ళీ ఏమైనా ప్లాన్స్ చేంజ్ వస్తే చెప్పలేం, కానీ మ్యాక్సిమం అయితే అదే అనుకుంటున్నాను. నేను చూడాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను. నేను బైక్ అయితే చేంజ్ చేయాలి. ఈ బైక్ మీద వెళ్ళట్లేదు, ఎక్స్పల్స్ అయితే అడిగాను మా ఫ్రెండ్ని. తను వస్తే ఎక్స్పల్స్ మీద వెళ్ళాలి. సో అది ఇప్పుడైతే నేను వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి. సో దిస్ ఇస్ ట్రైమ్ 400 స్పీడ్. టైం పడుతుంది అన్నాడు. ఏంటి కదా 400 ఎంత లైట్గా భలే ఉందిరా. నువ్వు కొనేరా అంతే? ఎప్పుడు వెళ్ళి కొట్టించుకొని వెళ్తాను. సరే బాయ్. సో లెట్స్ గో. సో ద రైడ్ స్టార్ట్స్ ఫ్రమ్ నౌ. సో దీంట్లో మనకి పెట్రోల్ అయితే లేదంట. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి. ఇప్పుడైతే మళ్ళీ గాజువాక్ అయితే వెళ్ళాలి భయ్యా. అయితే పిక్ చేసుకోవడానికి అయితే వచ్చాం. వీళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు అది ఎత్తుక్కోవాలి. ఫ్యూల్ కలరా. సో దీనికైతే ఫ్యూల్ కొట్టించేద్దాం ముందు. లెట్స్ గో. తెచ్చాను పట్టుకో. నీ ఇష్టం. ఫ్యూల్ కొట్టించేద్దాం భయ్ దీనికి. సో ఇప్పుడు ఇంటి దగ్గర కూడా స్టార్ట్ అవుతున్నాం సేతంపాలెం బీచ్కి. ఇక్కడ మొత్తం పొల్యూటెడ్ ఏరియా ఇదంతా. ఇచ్చడి వెళ్తే గంగవరం అది ఎంట్రన్స్. సో ఇప్పుడైతే ఒక సర్టెన్ స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం, ఎందుకంటే ఓవర్ స్పీడ్ వెళ్ళి మనకు మైలేజ్ అయితే రాదు కదా. సో సర్టెన్ స్పీడ్ లిమిట్ అయితే ఒక 50 to 60 అలాగే వెళ్తాం, దాన్ని మించాం వెళ్ళిపోతాం ముందు. టైం వచ్చేసరికి మనకి న్యూ మ్యూజిక్ కాదు, సారీ ఫర్ దట్. టైం వచ్చేసరికి 1:10:06 అయితే అయ్యింది. ఇక్కడ కూడా 10:04 అయితే చూపిస్తుంది. రిషి మార్ట్ అంట ఇక్కడ ఆగే ఏమైనా కొన్ని బిస్కెట్స్ అవి తీసుకొని అయితే వెళ్దాం అనేసి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఏమీ అవైలబుల్ అయితే ఉండవు, అందుకు.
ఇదిగే ఈ లెఫ్ట్ లాస్ట్ టైం కూడా ఎక్కడికే వచ్చి మాకు కన్ఫ్యూజ్ అయ్యాం. సో ఇలా వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ అయితే ఉంటుంది, మనం ఈ స్ట్రైట్ రోడ్ వస్తాం. ఇక్కడ ఈ లెఫ్ట్లోకి అయితే వెళ్ళాలి. నేను కొంచెం ముందుకు వెళ్ళాను, గూగుల్ మ్యాప్స్ కదా భయ్యా, ఏం చేస్తాం. ఇది మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంటుంది మనకి. సో ఇలాంటి చూడ మనకి ఏడీవీస్ లైక్ ఎక్స్పల్స్ ఉంది కదా మనది. సో ఎక్స్పల్స్ మీద అయితే చాలా బాగుంటుంది. కిర్రాకు ఉంటుంది, ఫీల్ వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది. మన అల్లమన్నా అలాగను అమ్మ. సో సీతంపాలెం బీచ్కి దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి కార్లు వెళ్ళవు భయ్యా, ఈ సందుల్లో ఏం వెళ్తాయి. అయినా తీసుకొచ్చారు, అది తోపు. అమ్మ మనకి ఎంత బౌన్స్ అవుతున్నా మీకు తెలుస్తుందో లేదో, మనకి కింద ఇదేం తగలట్లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ అలా ఉంది. ఇప్పుడు తగిలింది. ఏ అన్నారు కారు ఎలా పెట్టారు? గో ఓకేనా? ఓ ఇరుక్కుపోయింది అమ్మ. ఇరుక్కుపోయింది భయ్యా. క్రేజీ అయ్యింది. పార్క్ ఏడీవీ వెహికల్స్ ఇలా పార్కింగ్ చేయొచ్చు భయ్యా మీరు కావాలంటే. మొత్తం ఇసుకలోకి తీసుకొచ్చి ఆ పైకి ఎక్కుదాం అనుకున్నా, ఎక్కకుండా ఎక్కడ అయిపోయింది ఇది. సో దీని రివ్యూ అయితే స్టార్ట్ చేసాం. లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నెక్స్ట్ ఇక్కడ పార్క్ చేసాం, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతాం భయ్యా ఇక్కడ నుంచి. ఇటర్లలో మర్చిపోయాను నేను, లాస్ట్ టైం వచ్చాను కానీ గుర్తులేదు, మర్చిపోయాను. ఇటర్లలో అటు సైడ్ వెళ్తున్నారు మరి, అట్టే అనుకుంటా ప్రాబబ్లీ, ఐ థింక్ సో. చూద్దాం, లెట్స్ గో. హాయ్ నాన్న. కార్ పార్కింగ్ కనబడుతుంది కదా, ఇటే వెళ్ళాలి మనం స్ట్రైట్గా. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి భయ్యా లోపలికి. మనం తప్పదు. ఇక్కడ కూడా వచ్చేసాం భయ్యా బీచ్. సెకండ్ టైం రావడం, అప్పటికి ఇప్పటికి ఏదో తేడా కనబడుతుంది. భయ్యా మనకి, నాకు ఇది ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ ఎక్కిన తర్వాత ఉంటుంది వ్యూ వేరే లెవెల్. అసలు చాలా స్లాండ్ ఉంటుంది మనకి ఇది ఎక్కాలంటే. ఇక్కడ ఏదో రూమ్ టైప్ ఉందంట, ఎవరో కట్టారు అబ్బాయి ఇది. వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మా సిఆర్ గడి మరి వేరే లెవెల్ మా సిఆర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎదురు అక్కడ కనపడుతుందా ఐలాండ్, ఐలాండ్ కనపడుతుందా? చాలా చిన్నది. డ్రోన్ అంటే మాత్రం బాగా వస్తుంది, కాకపోతే మా దగ్గర డ్రోన్ లేదు. సో వి కాంట్ టేక్ ఇట్ మ్యాన్. సో బీచ్ అయితే ఇది భయ్యా. ఇక్కడ ఫోటో షూట్స్ అయితే మాత్రం మామూలుగా జరగట్లేదు. చూపిస్తాను చూడండి అలా ఉంది. ఎక్కడ కూర్చున్నాడు ఇల్లేం, ఇక్కడ ఇదేం ఫోటో సెక్షన్. సో
సో ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు అయితే బిజీగా ఉన్నారు. మనం కూడా ఏదో పనిలో బిజీగా ఉందాం, తిరిగే పనిలో. సో అదనమాట సంగతి. అయితే మనం దీని తర్వాత వీడైతే ఏడాడితే వెళ్తాను నేను, చూద్దాం. భయ్యా ఇక్కడ ఏవో కానీ పురుగులు అంటారు, పక్షులు అంటారు, ఏమంటారు చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా వ్యూ ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టు ఇక ఫ్రెండ్ అంటే ఇలాంటి ఫ్రెండ్ ఉండాలి అందరికీ. అందరు తినివేస్తున్నారు చూసారా. ఇప్పుడైతే మేము వెళ్ళి కేవ్ ఎక్కడ ఉందో ఎత్తుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కేవ్ బీచ్ అన్నారు కదా, సాహసాలు చేయబోతున్నాం. నేను మీ సృజన్, ఇక్కడ ఉన్న మన హర్షిత్ ఐఎస్ హర్షిత. తేడా ఉందా ఒడి అమ్మ. వీళ్ళు అయితే నా ఫోన్ తీసుకున్నారు. సో ఆండ్రాయిడ్లో రికార్డ్ చేస్తున్నా, ఎలా ఉందో చెప్పండి భయ్యా. దే ఆర్ సమ్ స్పీసీస్ కనపడుతున్నాయి అనుకుంటా. అరే ఇదిగో కేవ్. సో గైస్ ఇలా చూసుకున్నట్లయితే మన క్లైమేట్ అయితే చాలా బాగుంది. మనం ఇటు పోదాం. దేర్ ఆర్ సమ్ స్పీసీస్ ఓవర్ హియర్. And if we go around like this, then we will get to see some kind of what we call that. I am going too far. Oh my god, man. What is it? Got a cave? అదేనా కేవ్? అది కాదా? నాకు తెలిసి అటు సైడ్ అనుకుంటారు. అదిగో గైస్, సో మాకైతే కేవ్ కనపడలేదు. వీఆర్ హెడింగ్ బ్యాక్. విచ్ వన్? షెల్స్ రా. వాళ్ళు అయితే పరిగెడుతున్నారు భయ్యా ఇల్లు. వీడైతే ఆయన గోపురం రికార్డ్ చేసేస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడికి అయితే బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది భయ్యా. నేనైతే లిటరల్లీ డీహైడ్రేట్ అయిపోయాను. వాటర్ అయితే 10 రూపీస్ బాటిల్ 2 బాటిల్ ఇచ్చేది, ఎవడికి సరిపోతుంది. తెచ్చింది ఎవడో కదా ఇదే. సో అది ఇప్పుడైతే మేము ఇంకా ఇంటిని వెళ్ళే ముందు ఏదో ఒక లంచ్ అయితే చేస్తాం, చూద్దాం. లెట్స్ గో. ఓ బైక్ ప్లేస్ దగ్గరకు వచ్చాం. అన్నా హాయ్ చెప్పన్నా. ఒకసారి ఇట్లా అడుగుదాం. బీచ్ ఎలా అనిపించిందిరా? సూపర్గా ఉంది. సూపరా? సూపర్ కదా. సూపో. నువ్వురే? బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా, నిజం బాగుంది. బాగుందన్నా అంటే బాగుంటుంది అన్నా. నీకన్నా? నా లవర్స్ కి అయితే చాలా బాగుంటది. తీసుకురండి. తెచ్చిందే నేను, నాకు లైక్ కొట్టండి. చెప్పండి. చెప్పు. సరికి లిటరలీ ఎంత అయింది? 2:30 అయ్యింది భయ్యా. ఎక్కడికి 1:30కి వచ్చాం. గంట సేపు ఫోటోలు వీడియోలు. నా ఫోన్ బ్యాటరీ అవదొబ్బారు ఇల్లు. ఇప్పుడు మనం ఇంకొంచెం ఫ్యూల్ కొట్టేద్దాం దీనికి. ఫైనల్ రేసిపోతున్న పాలెం కూడా దాటేస్తున్నా. స్టీల్ ప్లాంట్ దగ్గరలోకి వచ్చాం భయ్యా. టైం వచ్చేసరికి 3:25. వద్ద 3:25 అయిపోయిందా? నైస్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్నట్టు ఆడుతూ పాడుతూ వస్తున్నాం. వస్తుంది ఒక 45 వస్తుంది. ఫార్టీ పక్కారా? టైం వచ్చేసరికి 4:11 అయితే అయింది. ఇప్పుడు వచ్చాం భయ్యా ఎటర్ షాప్ తినడానికి. సో వెళ్ళి తిందాం ఇంకా. సో టైం వచ్చేసరికి 4:30. ఇప్పుడు తింటున్నాం భయ్యా లంచ్. ఇప్పుడు సో గాయ్స్ సక్సెస్ఫుల్ ట్రిప్ అయితే ఇప్పటితో అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు. పైగా నేను రిటర్న్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ ఎంజాయ్ చేయడం అంటే పర్లేదు, యావరేజ్గా చేశాను. మరీ అంత తోపుతూరు ఎంజాయ్ అయితే ఏం కాదు, పర్లేదు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సీ యు అండర్ వీడియో. టాటా, బాయ్ బాయ్, సయోనారా.
సపకర సరకబర్ సబరకరాయ్ సరక whatever